వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో రథసప్తమి ఉత్సవాల ఏర్పాట్లపై పాలక మండలి సభ్యులు సమావేశం నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో రాబోయే రథసప్తమి ఉత్సవ ఏర్పాట్లపై ఆలయ పాలక మండలి సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ పాలక మండలి సభ్యులు రథసప్తమి ఉత్సవ ఏర్పాట్లపై చర్చించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరియు ఆలయ అనివెట్టి మండపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్స్ మరియు స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు రథసప్తమికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించబోతున్నారని ఆలయ పాలక మండలి సభ్యులు మరియు ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ సంయుక్తంగా తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఎక్స్ అఫీషియో మెంబర్ ఇప్పిలి శంకర శర్మ, ఆలయ పాలక మండలి సభ్యులు మండవిల్లి రవి, లుకలాపు గోవిందరావు, మైనపల్లి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విశాఖ స్కూల్లో 9వ తరగతి విద్యార్థిని రాష్ట్ర స్థాయి సాక్షి స్పెల్ బీ పోటీలకు ఎంపికయ్యారు. స్థానిక బ్యాంకర్స్ కాలనీలో ఉన్న సాయి ప్రియదర్శిని ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడపబడుతున్న విశాఖ స్కూల్లో 9వ తరగతి విద్యార్థిని ఎన్ మహతి మణిబాల హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి సాక్షి స్పెషల్ బి పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల జిల్లా స్థాయి స్పెషల్ బి పోటీలు జ్ఞాననికేతన్ స్కూల్ అక్కయ్యపాలెం విశాఖపట్నంలో జనవరి 7న జరిగాయి. జిల్లా స్థాయిలో విజేతగా నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన మహతి మణిబాలను పాఠశాల చైర్మన్ కె మధుసూదన్, హెడ్ మాస్టర్ పి రామారావు, ఉపాధ్యాయులు అభినందించారు. రాష్ట్ర స్థాయిలో కూడా విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. పిసిని గ్రామంలో నూతన గ్రామ సచివాలయం భవనంను ప్రారంభించిన హెచ్ఎర్ల ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్. హెచ్ఎర్ల నియోజకవర్గం రణస్థలం మండలం పిషిని గ్రామ నూతన సచివాలయ భవనాన్ని ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో 40 లక్షల రూపాయల వ్యయంతో హెచ్ఎర్ల ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, రణస్థల మండలి ఎంపీపీ ప్రతినిధి పిన్నింటి సాయికుమార్, హెచ్ఎర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతినిధి లంకలపల్లి ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు మహంతి పెదరావునాయుడు, మహిళా అధ్యక్షురాలు గురాన మానస తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. శనివారం జరగనున్న వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాల ఏర్పాట్లను పరిశీలించిన ధర్మాన కృష్ణ చైతన్య. సారవకోట మండలం బుడితి సామాజిక ఆరోగ్య కేంద్ర ఆవరణలో శనివారం జరగనున్న వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాల కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లను రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నర్సనపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య పరిశీలించారు. ఆయనతో పాటు సారవకోట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు నెలకు 10,000 రూపాయలు వేతనం ఇవ్వాలని, మెనూ ఛార్జీలు పెంచాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రణస్థలంలో ఎంఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, పిల్లలకు రుచికరమైన పౌష్టికాహారం అందించాలనే మంచి లక్ష్యంతో దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతుందని తెలిపారు. మంచి లక్ష్యాలతోనూ ప్రారంభించినటువంటి ఈ పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యాలకు విరుద్దంగా నీరుగారుస్తున్నారని విమర్శించారు. గత 23 ఏళ్ల నుండి మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులతో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వెట్టి చాకరీ చేయిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు పాదయాత్ర సందర్భంగా అధికారంలోకి వస్తే 10,000 రూపాయలు వేతనం ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీని అమలు చేయాలని, ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు, బిల్లులు ఇవ్వాలని, గ్యాసు ప్రభుత్వమే సరఫరా చేయాలని,
12 నెలలకు వేతనాలు ఇవ్వాలని, మార్కెట్లో పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు 20 రూపాయలకు పెంచాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, వంట చేసేటప్పుడు అగ్ని ప్రమాదానికి గురైనటువంటి వారికి నష్టపరిహారం చెల్లించాలని, స్కూల్స్ లో ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఏర్పాటు చేయాలని, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, పథకాన్ని ప్రైవేట్ సంస్థలకి అప్పగించరాదని, మౌలిక సదుపాయాలు అయిన మంచినీరు, వంట షెడ్డు, గ్యాస్ స్టవ్ ప్రభుత్వమే కల్పించాలని, సంవత్సరానికి 2 జతల యూనిఫామ్లు ఇవ్వాలని, 2 నెలలకు ఒకసారి వర్కర్లతో ఎంఈఓలు సమావేశాలు పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ మండల కార్యదర్శి వి లక్ష్మి, ఎం రాము, వి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల మండలం ఎస్ఐగా చిరంజీవి శుక్రవారం విధుల్లో చేరారు. బారువా మండలం నుంచి ఎచ్చెర్లకు బదిలీపై వచ్చిన ఎస్ఐ చిరంజీవి శుక్రవారం నాడు తన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సిబ్బందిని పరిచయం చేసుకుంటూ స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇదివరకు ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్ఐ సత్యనారాయణ ఇచ్చాపురానికి బదిలీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎచ్చెర్ల మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు పూర్తిగా కృషి చేస్తానని అన్నారు. జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పలువురు పోలీస్ అధికారులు. శ్రీకాకుళం జిల్లాలో సాధారణ బదిలీల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు బదిలీపై వచ్చిన వివిధ హోదా గల పోలీస్ అధికారులు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధికను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. జిల్లా ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ డీఎస్పీ ఎల్ శేషాద్రి నాయుడు, శ్రీకాకుళం 2వ పట్టణ ఇన్స్పెక్టర్ జి ఉమామహేశ్వరరావు, జిల్లా సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తో పాటుగా జిల్లాలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆంధ్రవలస పోలీస్ స్టేషన్ ఎస్ఐ కె వెంకటేష్, జయార్పురం పోలీస్ స్టేషన్ ఎస్ఐ కె గోవిందరావు, ఎచ్చెర్ల ఎస్ఐ చిరంజీవి, జలమూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ కె మధుసూదన్ రావు, పొందూరు ఎస్ఐ వై రవికుమార్, అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్ నుంచి జిల్లాకు కేటాయించబడిన ర్యాంకర్ ఎస్ఐ గోవిందరావు ఎస్పీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అంతా సిద్దంగా ఉండాలని సూచించారు. ప్రజలకు పారదర్శకమైన సేవలందించి ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా విధులు నిర్వహించాలని సూచించారు. బెల్లిపడ పంచాయతీ గ్రామంలో గల సీసీ రోడ్డునకు భూమి పూజ చేసిన ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి. ఇచ్చాపురం నియోజకవర్గం కంచలి మండలం కేసరిపడ గ్రామ సచివాలయం పరిధిలోని బెల్లిపడ పంచాయతీ గ్రామంలో గల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు 4.5 లక్షల వ్యయంతో సీసీ రోడ్డుకు స్థానిక సర్పంచ్ ఆయుధం జయరాం ఆధ్వర్యంలో ఎంపీపీ పైలి దేవదాస్ రెడ్డి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ సభ్యులు మెండ ప్రకాష్, ఇప్పిలి నేలయ్య తదితర గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. మహిళలకు మేలు చేకూర్చిన జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మహిళల అభ్యున్నతి కోసం, మహిళలను లక్షాధికారులను చేయటం కోసం మహిళలపై ఎంతో నమ్మకంతో అన్ని పథకాలు వారి పేరిటే ఇవ్వడం జరిగిందని, సీఎం జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కోరారు. శుక్రవారం జలమూరు మండలం కొమనాపల్లి జంక్షన్ వద్ద వైఎస్సార్ ఆసరా 4వ విడత సంబరాల కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పాలనా కాలంలో మహిళలను మోసం చేసిన ఘనత ఆయనదైతే మహిళలకు అన్నింటా పెద్దపీట వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని పేర్కొన్నారు. మహిళలకు అండగా నిలిచిన ముఖ్యమంత్రికి రాష్ట్రంలోని మహిళలందరూ అండగా నిలబడి ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలని కోరారు. మన కోసం ఆలోచించినటువంటి ఒక మంచి నాయకుడి కోసం మీరు కొంచెం పట్టుదలగా ఉండాలి. చెప్తాం, ఎవరో ఎన్నెన్ని మాటలు చెప్తాం, ఏది నిజం ఏది అబద్దం పేపర్లో వస్తున్నాయి, టీవీలో వస్తున్నాయి, వాళ్ళు చెప్తున్నారు, మేము చెప్తున్నాము. ఏది నిజమైతే దానికి మీరు మొగ్గు చెప్పండి. ఈవేళ డైరెక్ట్ గా
ఒక్క రూపాయి లంచం లేకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని స్కీములు మీకు అందుతున్నాయి. ఎవరికైనా మీరు డబ్బులు ఇస్తున్నారు తల్లి? ఎవరికి ఇవ్వట్లేదు. నిజాయితీగా ప్రభుత్వమే డైరెక్ట్ గా మాకెవరికి వీళ్ళందరూ ఇక్కడ మేము ఉన్న వేదిక మీద ఉన్న మేమందరం కూడా ఎంతో కొంత ఖర్చు పెట్టుకుని గెలిచిన వాళ్ళమే. ఎవరికి ఒక్క రూపాయి బిల్లు వచ్చిన పాపం లేదు కదా. మా అందరికి కోపం జగన్ మీద ఎంతో కొంత, మీకెందుకు కోపం చెప్పండి? మీకు అభిమానంగా ప్రతి ఒక్క రూపాయి మీకు అందిస్తున్నందుకు మీరే పట్టుదలగా అతను గెలిపించుకోవాలి. మరి మేము గౌరవం కోసం మరి మా నాయకుడు మా ముఖ్యమంత్రి అన్నట్టుగా మేము పనిచేస్తాం. మీకు సహాయం చేసిన నాయకుడు కాబట్టి మీరు నిలబెట్టుకోవాలి. ఖచ్చితంగా అన్ని అవసరాలు తీరుస్తాను. ప్రతి ఒక్కరికి ఇన్ని కట్టిస్తాం, ఇంకొన్ని అవసరాలను తీరుస్తాం. అబద్దాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మీ దయ వల్ల 4 సార్లు గెలిచాను. ఇంకొకసారి గెలిపించండి. ఆ తర్వాత మీకు చైతన్య కప్పు చెప్తాను. అందరికీ ధన్యవాదాలు. నేను జై జగన్ అంటారు. ప్రతి ఒక్కరూ చెయ్యెత్తి జగన్ జై అని చెప్పాలి. జై జగన్ ప్రతి ఒక్కరూ. ఇంకేం మనం చేయట్లేదు. ఎవరో ఇక మామ నువ్వు చేస్తావా? జై జగన్, జై జై జగన్. ధన్యవాదాలందరికీ. అనంతరం రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నర్సన్నపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ మేలు చేస్తేనే ఓటేయండి అని చెప్పిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మాయమాటలు చెప్పి మహిళలను మోసం చేసిన చంద్రబాబు నాయుడుకు విలువైన ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. శ్రీకాకుళం పార్లమెంటరీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే జన్మభూమి కమిటీలకు ఓటేసినట్లేనని పేర్కొన్నారు. అనంతరం వైఎస్సార్ ఆసరా 4వ విడత చెక్కును లబ్దిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ వానగోపి, వైస్ ఎంపీపీ తంగి మురళీకృష్ణ, మండల ప్రత్యేక ఆహ్వానితులు పైడి విఠల్ తదితరులు పాల్గొన్నారు. బుడితి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ధర్మాన కృష్ణ చైతన్య. సారవకోట మండలం బుడితి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నర్సన్నపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ వైద్యులు 4 లైట్లు వేయాలని కోరగా వెంటనే ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లి వెంటనే అక్కడ లైట్లు వేయాలని ఆదేశించారు. అలాగే జనరేటర్ అవసరాన్ని గురించి చెప్పగా తొందరలో వీలు చూసుకుని జనరేటర్ సౌకర్యం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో సారవకోట మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిపిఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని సిపిఎస్ ఉద్యోగుల సంఘ జిల్లా ఆర్థిక కార్యదర్శి బాడాన రాజు డిమాండ్ చేశారు. రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని. మాకొద్దు మాకొద్దు మా ఇదారు సిపిఎస్. మాకొద్దు మాకొద్దు మా ఇదారు సిపిఎస్. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సిపిఎస్ ఉద్యోగుల సంఘ జిల్లా ఆర్థిక కార్యదర్శి బాడాన్ రాజు డిమాండ్ చేశారు. పాత పెన్షన్ పునరుద్దరించాలని కోరుతూ ఫిబ్రవరి 4న విశాఖపట్నంలో జరుగు సాగర సంగ్రామ దీక్ష గోడ పత్రికను మండలంలో వివిధ పాఠశాలల్లో భోజన విరామ సమయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాడాన్ రాజు మాట్లాడుతూ సిపిఎస్ ను రద్దు చేయమని ఉద్యోగ ఉపాధ్యాయులు పోరాడుతూ ఉంటే అంతకంటే ప్రమాదకరమైన జీపీఎస్ విధానం తెచ్చి ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. పాత పెన్షన్ పునరుద్దరణ తప్ప వేరే ప్రత్యామ్నాయం అంగీకరించే ప్రసక్తి లేదని రాజు ఉద్ఘాటించారు. రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని. మాకొద్దు మాకొద్దు మా ఇదారు సిపిఎస్. మాకొద్దు మాకొద్దు మా ఇదారు సిపిఎస్. యూటీఎఫ్ జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు పి ఉమాభాస్కర్ రావు మాట్లాడుతూ పాత పెన్షన్ పునరుద్దరించే వారికే ఓట్లు వేస్తామన్నారు. హామీ ఇవ్వని రాష్ట్రాల్లో సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్దరించారని ఆయన గుర్తు చేశారు. సీనియర్ నాయకులు ఎం శ్యామలరావు మాట్లాడుతూ పాత పెన్షన్ పునరుద్దరించే వరకు అలుపెరుగని పోరాటాలు చేస్తామని మండలంలోని ఉద్యోగ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సిపిఎస్, జీపీఎస్ లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు పి ఉమాభాస్కర్, ఉపాధ్యాయ సంఘ నాయకులు మూల శ్యామలరావు, శ్రీనివాసరావు, సునీల్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. రక్తదానం చేయుటకు ముందుకు వచ్చిన యువతని రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు అభినందించారు.
బల్లెడి చిట్టమ్మకు అత్యవసరంగా రక్తం అవసరం ఉండగా సమాచారం అందిన వెంటనే క్షణాల్లో స్పందించి రక్తదానం చేసిన యువత స్పందనకు సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుత్తి శ్రీనివాసరావు అభినందించారు. ఈ మేరకు శుక్రవారం సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుత్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కంచిలి మండలం పెద్ద శ్రీరాంపురం గ్రామానికి చెందిన బల్లెడి చిట్టమ్మకు అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం 2 యూనిట్ల అవసరమైనందున సంబంధించిన వారు రోటరీ క్లబ్ ను సంప్రదించిన వెంటనే రోటరాక్ట్ ముఖ్య సభ్యులైన ఎర్రవాసు 16వసారి, కొండవాసు కొండ షణ్ముఖరావు 12వసారి తమ ఏ పాజిటివ్ రక్తాన్ని సకాలంలో అందించి బాసటగా నిలవడంతో రోటరీ ప్రతినిధులతో పాటుగా వైద్యులు, వైద్య సిబ్బంది రక్తదానం చేసిన యువతను అభినందించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.